హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మన ఇవాళ టాపిక్ ఏంటంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్. అవి ఏంటంటే మేము ఆల్రెడీ డెఫినేషన్స్ చూసాము. అది ఇందాక మేము ఒక లెక్చర్ అయిపోయింది దాంట్లో 1. ఇది దానిది కంటిన్యూషన్ పార్ట్. ఓకే, డెఫినేషన్ ఓన్లీ 1 వీడియోలో ఎందుకు పెట్టాను అంటే ఆ డెఫినేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, అన్ని డెఫినేషన్ ఉన్నాయి. ఒకవేళ మీరు అది చూడరు ఇది చూస్తామంటే ఫస్ట్ ఖచ్చితంగా అది చూడండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని వర్డ్స్ అర్థం కావు. ఓకే, ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఆ డెఫినేషన్స్ ఫస్ట్ పార్ట్ 1 చూస్తేనే ఎక్సైజ్ యాక్ట్ది ఇది కంటిన్యూషన్ పార్ట్ మీకు అర్థమవుతుంది. ఓకే, ఒకవేళ మీరు చూడలేదు అంటే ఫస్ట్ అది చూసి ఇది చూడండి. ఓకే, ఫస్టే ఇది చూడకండి. ఓకే ఓకేమా, ఫస్ట్ అది చూడాలి, ఫస్ట్ పార్ట్ చూడాలి, తర్వాత ఈ సెకండ్ పార్ట్ చూడాలి. ఓకే, ఇవాళ మన టాపిక్ ఏంటంటే నేను వితౌట్ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మీకు టాపిక్ చెప్తున్నా. బికాజ్ ఏంటి అంటే మనకు టైం కూడా తక్కువ ఉంటుంది, కానీ మన చాప్టర్స్ ఎక్కువ ఉన్నాయి, దీంట్లో సెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అన్నెసెసరీగా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ క్లాస్ చదువుతాం. ఓకే, క్లాస్ తీసుకుంటున్నా. ఇంకేంటంటే ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ యాక్ట్ మనకు ఏపీపీకి అవసరం ఉంటుంది, టీఎస్కి అవసరం, టీఎస్ ఏపీపీకి అవసరం ఉంటుంది, ఏపీకి మతలబ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కూడా అవసరం ఉంటుంది. ఇంకా ఏంటంటే మన జేసీజేకి కూడా ఇంపార్టెంట్. ఇవి అన్నీ మనకు లా సబ్జెక్ట్స్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడ అది మనకు ఎక్సెస్ యాక్ట్ అనేసి ఉంది, అక్కడ మనకు ఈ యాక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ యాక్ట్ చేస్తున్నాం. ఓకే, అది మరి వెయిటేజ్ చూసేసరికి ఏంటి అంటే 3 to 4 మార్క్స్ ఇందులోకి వెళ్ళి వస్తాయి ఖచ్చితంగా. ఓకే, కాబట్టి చిన్న యాక్ట్ అంటే నార్మల్ ఉంది, మొత్తం కూడా చిన్న లేదు కానీ నార్మల్ ఉంది. ఏంటంటే మరి సెక్షన్స్ మరి ఇంపార్టెంట్ కూడా ఉంది కాబట్టి ఇవి ఖచ్చితంగా చదవాల్సిందే. ఓకే, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే మీరు కామెంట్ చేసి అడగచ్చు నాకు. ఓకే, ఇంతగా ముందు కూడా నేను వేరే లెక్చర్స్ కూడా అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. ఓకే, మన ఏపీపీకి కూడా ఈ సబ్జెక్ట్ ఉంది. ఈ బేర్ యాక్ట్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అందుకోసం మన జేసీజేకి ఇంపార్టెంట్, ఏపీపీకి ఇంపార్టెంట్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఏంటంటే చాప్టర్ 2లో ఏం చదువుతున్నామంటే చాప్టర్ 1లో ఏముంది, ఫస్ట్ షార్ట్ టైటిల్ అండ్ సెకండ్లో ఏముంది, సెక్షన్ 2లో డెఫినేషన్స్ ఉన్నాయి. ఓకే, డెఫినేషన్ 32 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 32 వరకు ఉన్నాయి డెఫినేషన్ చూసేసరికి. ఓకే, 32 వరకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పార్ట్ చాప్టర్ 2లో ఏముంది అంటే ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కంట్రోల్ గురించి ఉంది. ఓకే, చాప్టర్ 2లో ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కంట్రోల్ గురించి మనకు ఉంది చాప్టర్ 2లో. అది సెక్షన్ 3లో చూసేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ ఎ కమిషనర్ అనేసి ఉంది. ఓకే, నేను చదువుతా ఫస్ట్, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్ అనేసి సెక్షన్ 3లో ఉంది. సబ్ సెక్షన్ 1 ఏమంటుంది చూద్దాం. The every government may by notification appoint an officer as a commissioner of the exercise for the state who subject to be a general or a special order of a government in these behalf shall be is the chief controlling authority in all the matters connecting with the administration of these act. అయితే మనకు ఫస్ట్ లైన్లో ఏముంది అంటే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఎవరికి అపాయింట్ చేస్తుంది? కమిషనర్కి అపాయింట్ చేసి ఏం చేస్తుంది అంటే ఎక్సైజ్ ఆఫీసర్గా పెడుతుంది మన స్టేట్లో. అది ఏంటంటే జనరల్ అండ్ స్పెషల్ ఆర్డర్స్ ఆఫ్ గవర్నమెంట్ది ఉంటాయి. ఇంకా ఏంటంటే మన కమిషనర్కి ఏముంది, ఇక్కడ అపాయింట్ చేసిన తర్వాత ఎక్సైజ్ ఆఫీసర్ వచ్చిన తర్వాత మన కమిషనర్ ఏం చేస్తారంటే చీఫ్ కంట్రోలింగ్ అథారిటీ ఉంటుంది అన్నట్టు. అయితే అన్ని అథారిటీస్ మీద ఈయన చీఫ్గా ఉంటాడు. అయితే అందరికన్నా ఎక్కువ పవర్స్ ఈయన దగ్గర ఉంటాయి. ఓకే, మన కమిషనర్ దగ్గర.
ఓకే. ఇక్కడ లాస్ట్ లైన్ చూడండి. చీఫ్ కంట్రోలింగ్ అథారిటీ ఇన్ ఆల్ ది మ్యాటర్స్ కనెక్టింగ్ విత్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దీస్ యాక్ట్. మన దీస్ యాక్ట్ ఈ అడ్మినిస్ట్రేషన్లో ఎవరెవరు అథారిటీస్ ఉంటాయో వాళ్ళకు అండ్ ప్లస్ దీస్ యాక్ట్లో ఏదైనా వర్క్ లేకపోతే ఆర్డర్స్ అయినా దేంట్లో అయినా మనకు చీఫ్ ఎవరు ఉంటారు అంటే కమిషనర్ గారు ఉంటారు ఇక్కడ. ఓకే. ఎవరు అపాయింట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్. ఓకే. స్టేట్ గవర్నమెంట్. సబ్సెక్షన్ 2 చూద్దాం. ద కమిషనర్ షాల్ బీ కంపిటెంట్ టు ఎక్సర్సైజ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ది కలెక్టర్ అండర్ దీస్ యాక్ట్ అండ్ షాల్ హ్యావ్ ది కంట్రోల్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. కమిషనర్ దగ్గర అన్ని పవర్స్ ఉన్నాయి. ఒక కలెక్టర్ దగ్గర ఎన్ని పవర్స్ ఉంటాయి? అన్ని పవర్స్ ఉన్నాయి. కాంపిటెంట్ ఉన్నాడు. అన్ని పవర్స్ ఎన్ని కలెక్టర్ ఏమేం పవర్ ఉంటాయో అన్ని పవర్స్ మన కమిషనర్ దగ్గర కూడా ఉంటాయి. ఆయన కంట్రోల్ చేస్తాడు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కూడా. ఓకే. మన సెక్షన్ 2 అయితే అయిపోయింది. మన సెక్షన్ 4లో చూద్దాం. జనరల్ కంట్రోల్ ఆఫ్ ఎ కమిషనర్ ఓవర్ ది కలెక్టర్. జనరల్ కంట్రోల్ ఏముంది? ఓకే. జనరల్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఎవరి మీద కంట్రోల్ చేస్తారు అంటే ఇక్కడ కలెక్టర్ మీద. అయితే ఇక్కడ తెలుస్తుంది కదా మనకు కలెక్టర్ దగ్గర ఎక్కువ పవర్ ఉంది, కలెక్టర్ మనకు సుపీరియర్ అనేసి ఇక్కడ తెలుస్తుంది మనకు సెక్షన్ 4 చదివితే. ఓకే. ద కలెక్టర్ షెల్ చూడండి. ద కలెక్టర్ షెల్ ఎక్సర్సైజ్ ది పవర్స్ అండ్ పర్ఫార్మ్ ది ఫంక్షన్ అసైన్డ్ బై ఆర్ అండర్ దీస్ యాక్ట్ సబ్జెక్ట్ టు ది జనరల్ కంట్రోల్ ఆఫ్ ఎ కమిషనర్. ఓకే. ఎవరు అన్ని పవర్స్ కంట్రోల్స్ మన కలెక్టర్ దగ్గర ఉంటాయి కదా, అది జనరల్గా కంట్రోల్ ఎవరు చేస్తారు మన కలెక్టర్కి అంటే కమిషనర్ గారు. ఓకే. ఇందులో అది ఉంది. సెక్షన్ 5 చూద్దాం. అపాయింట్మెంట్ ఆఫ్ సర్టెన్ ఆఫీసర్ అండ్ ది స్టాఫ్. ఓకే. కొన్ని స్టాఫ్కి అండ్ సర్టెన్ ఆఫీసర్స్కి మనకు అపాయింట్ చేస్తున్నారు ఇక్కడ. ఎవరు అంటే ఎక్సైజ్ ఆఫీసర్గా అపాయింట్ చేస్తున్నారు. ఓకే. అపాయింట్మెంట్ ఆఫ్ ఎ సర్టెన్ ఆఫీసర్ అండ్ ది స్టాఫ్. ద గవర్నమెంట్ మే అపాయింట్ ది సచ్ ఎ మేనర్ ఆఫ్ ఏ అడిషనల్ కమిషనర్. అడిషనల్ కమిషనర్గా కూడా అపాయింట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ జాయింట్ కమిషనర్ కూడా అపాయింట్ అవుతున్నారు. ఎవరెవరు ఒకసారి చదువుతా ఫస్ట్. ఓకే. ఎవరు అపాయింట్ చేస్తున్నారు వీళ్ళకి అంటే స్టేట్ గవర్నమెంట్. అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్. ఓకే. ఒకవేళ మీ దగ్గర బేర్ యాక్ట్ లేకపోతే ఇది చూడండి, లేకపోతే మీరు ఏం చేయాలి అంటే బేర్ యాక్ట్ తీసుకొని కూర్చోవాలి. ఓకే. చూడండి. కమిషనర్, అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ and assistant commissioner are of prohibition and the excise and district prohibition and the excise officer and such a other officer as they think fit for the purpose of performing their function respectively conferred on them by or under these act. అయితే స్టేట్ గవర్నమెంట్ నాట్ ఓన్లీ కలెక్టర్కి అండ్ కమిషనర్కి అపాయింట్ చేయకుండా ఇంకా కొన్ని ఆఫీసర్స్కి అపాయింట్ చేస్తుంది. ఎవరెవరు అంటే అడిషనల్ కమిషనర్ అని, జాయింట్ కమిషనర్ అని, డిప్యూటీ కమిషనర్ అని అండ్ అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ ఎ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి. ఓకే. అండ్ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ది ఎక్సైజ్ ఆఫీసర్ అనేసి. ఓకే. ఎన్ని కూడా అపాయింట్ చేస్తారు. అదర్ ఆఫీసర్స్ అనేసి ఇక్కడ ఉంది. ఓకే. అదర్ ఆఫీసర్ యాజ్ దే థింక్ ఫిట్ గవర్నమెంట్ చేస్తుంది. ద గవర్నమెంట్ may sanction the appointment of as may be is a prohibition and the excise superintendent, assistants, prohibition and the excise superintendent and other subordinate staff as a thing fit for the purpose of performing their function respectively conferred on them by or under these act. మన స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్లో వస్తే ఎవరు అపాయింట్ చేస్తున్నారు అంటే మన స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ కాబట్టి, లోకల్ యాక్ట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అనేసి ఆన్సర్ ఉంటుంది. ఓకే. ఇవి ఇక్కడ అడిషనల్ మెంబర్స్ని కూడా అపాయింట్ చేసింది విత్ ది శాంక్షన్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేసి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అసిస్టెంట్ అనేసి అది చూడండి. అండ్ సబ్సెక్షన్ 3లో వచ్చేసరికి ఏముంది అంటే ద అపాయింట్మెంట్ టు ది పోస్ట్ శాంక్షన్ ఇన్ ది సబ్సెక్షన్ 2 షెల్ బీ మేడ్ బై సచ్ అథారిటీ యాజ్ మే బీ ఈజ్ ఎ ప్రిస్క్రైబ్. అక్కడ ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తారో వాళ్ళకే శాంక్షన్ అంటే ఒక పర్మిషన్ అనుకోండి. ఓకే.
అపాయింట్మెంట్ ఆఫ్ ది పోస్ట్. సబ్సెక్షన్ 2లో ఎవరెవరికి అపాయింట్ చేశారు, సబ్సెక్షన్ 2 ఇవి. ఓకే, గవర్నమెంట్ ఎవరెవరికి అపాయింట్ చేస్తుంది దాన్ని మాట చెప్తున్నారు. షెల్ బి, మేబీ ఈజ్ అ అథారిటీ అనేసి వాళ్ళకు చెప్తున్నాం. సబ్సెక్షన్ 4లో వచ్చేసరికి ఆల్ సచ్ ఆఫీసర్ షెల్ పర్ఫార్మ్ ది సెడ్ ఫంక్షన్ విత్ ఇన్ సచ్ ఏరియా అండ్ ఏరియా ఆర్ ఏరియాస్ ఆర్ ఇన్ హోల్ ఆఫ్ ది స్టేట్ యాజ్ ది గవర్నమెంట్ ఆర్ ది కమిషనర్ మే అసైన్ టు దెమ్. అయితే సబ్సెక్షన్ 4 ఏమంటుంది అంటే ఆల్ సచ్ ఆఫీసర్, ఇప్పుడు ఎవరెవరికి అపాయింట్ చేశారో వాళ్ళు ఏమేం ఫంక్షన్స్ పర్ఫామ్ చేయాలి కదా, ఆ ఫంక్షన్స్ ఎక్కడ పర్ఫామ్ చేయాలి అంటే వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో, అయితే వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఎక్కడున్నారో ఆ ఏరియాస్లో చూడాలి వాళ్ళు. ఓకే, మేనేజ్ చేయాలి అన్ని పవర్స్ అండ్ పర్ఫామ్ ది ఫంక్షన్స్ అన్నట్టు. ఓకే, హోల్ ఆఫ్ ది స్టేట్ కూడా ఉంది ఇక్కడ. ఆర్ ఇన్ ది హోల్ ఆఫ్ ది స్టేట్, అంటే హోల్ ఆఫ్ ది స్టేట్ అంటే ఒకవేళ తెలంగాణ ఉంటే తెలంగాణ మొత్తం వస్తుంది, ఆంధ్ర ఉంటే ఆంధ్ర మొత్తం వస్తుంది. ఓకే, వస్తుంది. ఏరియా అంటే మన లోకల్ ఏరియా. ఓకే, ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ది కమిషనర్ మే అసైన్ టు దెమ్. ఓకే, అర్థమైంది. ఐ హోప్ ఈ పాయింట్ మీకు అర్థమైంది. ఆఫీసర్ ఏ ఆఫీసర్కి అపాయింట్ చేసామో పైన ఉన్న సెక్షన్స్లో వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ వాళ్ళు ఏమేం ఫంక్షన్స్ చేస్తారో వాళ్ళకు లిమిట్ ఉంటుంది, వాళ్ళకు ఏరియా ఉంటుంది, అక్కడనే వాళ్ళకు అపాయింట్ చేసినప్పుడే లిమిట్ అవి చెప్తారు, ఇక్కడ మీరు చూడాలి అన్నట్టు. వాళ్ళు ఆ లోకల్ ఏరియాలోనే వాళ్ళు పర్ఫామ్ చేయాలి. ఓకే, ఫంక్షన్స్. ఇది సబ్సెక్షన్ 4 అంటుంది. మరి సెక్షన్ 6 మనకు డిలీట్ అయింది, ఒమిటెడ్ అయింది. 6 and 7. 8లో వచ్చేసరికి డెలిగేషన్. ఓకే, డెలిగేషన్ ఉంది సెక్షన్ 8లో. కమిషనర్ ఫస్ట్ చూడండి, ద కమిషనర్, ద కలెక్టర్ ఆర్ ఏ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మే బై ఆర్డర్ ది delegate to any officer subordinate to him any of the power conferred on her functions and interested the commissioner or a collector or the excise superintendent by or under these act, subjected to be such a restrictions and controlled as may be is prescribed and subject also to be such a limitation and the condition if any as may be is specified in the order of a డెలిగేషన్ అంటే కమిషనర్ కలెక్టర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ మే ఏం చేస్తారు, ఆర్డర్ ఇస్తారు. డెలిగేట్ టు ఎనీ ఆఫీసర్ సబార్డినేట్ టు హిమ్. అయితే వీళ్ళ పవర్స్ ఉంటాయి కదా, అయితే వీళ్ళ చేయకుండా వేరే ఆఫీసర్కి పవర్కి ఇది మీరు చేయండి అనేసి సూపరింటెండెంట్ ఎవరు ఇన్ఫీరియర్గా ఉంటారు. అయితే సబార్డినేట్ ఎవరు ఉంటారు, వీళ్ళు కమిషనర్ అయినా కలెక్టర్ అయినా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు కాకుండా వేరే వాళ్ళకు పవర్స్ ఇస్తారంటే అప్పగా అంటారు. మేబీ అది ఏం చేస్తారు అంటే మా పవర్స్ ఏం చేయండి అంటే మీరు కొన్ని రోజులు యూస్ చేసి అది వర్క్ చేయాలి అన్నట్టు. ఓకే, ఎవరు సబార్డినేట్ ఏదైనా వర్క్ కమిషనర్ ఏం చేస్తాడు, ఏదైనా సబార్డినేట్ ఆఫీసర్కి చెప్తాడు ఇది వర్క్ చేయాలి అంటే ఆయనే చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే అది మన కమిషనర్ గారు ఆయనకు చెప్పారు కాబట్టి. ఓకే, ఆ పవర్స్ ఇచ్చారు కాబట్టి. ఏ పవర్స్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా అది ఏ మ్యాటర్కు చెప్పిండ్రు అంతే లిమిటెడ్ ఉంటుంది ఆ పవర్కి. ఓకే, దానికన్నా ఎక్కువ యూజ్ చేయలేరు సబార్డినేట్ ఆఫీసర్. కమిషనర్ దగ్గర ఏం పవర్ ఉంటాయో అది కొన్ని రోజుల వరకు సబార్డినేట్ దగ్గర పోతాయి, ఎందుకంటే అయితే ఇస్తారన్నట్టు, మీకు కూడా రైట్ ఉంది ఇవి చేయండి వర్క్ అనేసి. ఓకే, దానికి డెలిగేషన్ అంటారు. అది ఎప్పటికీ కూడా ఉండదు, పర్టికులర్ ఒక టైం అయిన తర్వాత ఆ వర్క్ అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్ పోతాయి. ఓకే, కమిషనర్ దగ్గరనే ఉంటుంది, ఆ సబార్డినేట్ దగ్గర అవి అన్ని పవర్స్ ఉంటాయి అన్ని మ్యాటర్స్లో, కొన్ని మ్యాటర్స్కో. ఓకే, ఇవి వచ్చేసరికి సెక్షన్ 8. మరి చాప్టర్ 3 ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ ది ట్రాన్స్పోర్టేషన్. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ దేనికి అంటారో అది చూద్దాం. మనకు చాప్టర్ 3లో ఓకే, ఇంపోర్ట్ ఆఫ్ ఏ ఇంటాక్సికెంట్ ఏముంది ఒకవేళ మీకు తెలియదు అంటే ఫస్ట్ వెళ్ళి మీరు
ఫస్ట్ లెక్చర్ చూడండి. అక్కడ ఇంటాక్సికెంట్ కూడా ఉంది రాసి, అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. ఇంపోర్ట్ ఆఫ్ ఇంటాక్సికెంట్. ఓకే. ఇంపోర్ట్ ఆఫ్ ఏ ఇంటాక్సికెంట్ సెక్షన్ 9లో ఉంది. ఏంటి ఇంపోర్ట్ ఆఫ్ ఏ ఇంటాక్సికెంట్ బోల్తో, నో ఇంటాక్సికెంట్ షెల్ బీ imported except under the permit issued by such a officer not below the rank of a excise superintendent and on a such a term as may be prescribed and on the payment of a such a excise duty or a countervailing duty and the fee as may be easily lived under this act. ఓకే. ఏ ఇంటాక్సికేట్ ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, ఎక్సెప్ట్ ఏంటంటే ఆయన పర్మిట్ తీసుకోవాలి ట్రాన్స్పోర్ట్ చేయడం ముందు. ఓకే. ఏదైనా ఇంటాక్సికెంట్ అంటే లిక్కర్స్ అనుకోండి, లిక్కర్సే కదా మన ఇంటాక్సికెంట్ అంటే. లిక్కర్స్కి ఇంపోర్ట్ చేయలేరు. ఓకే. డైరెక్ట్గా ఇంపోర్ట్ చేయలేరు, కానీ అదే పర్మిట్ తీసుకుంటే ఇంపోర్ట్ కూడా చేయొచ్చు. ఓకే. అండ్ ఆ ఇంపోర్ట్ అది లైసెన్స్ పర్మిట్ ఎవరు ఇస్తారు అంటే ఇక్కడ మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరకు ఇవ్వచ్చు, దానికన్నా కింద ఉన్న వాళ్ళు ఇవ్వలేరు. కమిషనర్ అయినా, ఓకే, కలెక్టర్ అయినా, లేకపోతే సూపరింటెండెంట్ కూడా ఇవ్వచ్చు. కానీ దానికన్నా ఎవరన్నా తక్కువ సబార్డినేట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇవ్వడానికి ఛాన్స్ లేదన్నట్టు ఇక్కడ పర్మిట్. ఓకే. పర్మిట్ అంటే ఒక ఆర్డర్ పర్మిషన్ అన్నట్టు. ఓకే. పర్మిట్ ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాం. ఓకే. అది తీసుకున్న తర్వాత అది పర్మిట్ తీసుకోవాలి ఎలా అంటే కౌంటర్ బిల్లింగ్ డ్యూటీ అండ్ ఎక్సైజ్ డ్యూటీ కట్టిన తర్వాత, ఫీజు కట్టిన తర్వాత వాళ్ళకు ఏంటి పర్మిట్ వస్తాయి. ఆ పర్మిట్తోని వాళ్ళు ఇంపోర్ట్ చేయొచ్చు. ఓకే. అది సబ్సెక్షన్ 1 అంటుంది. ఇప్పుడు కౌంటర్ బిల్లింగ్ డ్యూటీ అండ్ ది ఎక్సైజ్ డ్యూటీ కూడా మన క్లాస్ ఫస్ట్లో ఉంది, ఖచ్చితంగా అది చూడండి. మళ్ళీ ఇక్కడ చెప్పాలి అంటే కొంచెం లేట్ అవుతుంది క్లాస్ మనకు. ప్రొవైడెడ్, ఇప్పుడు ప్రొవిజన్స్ చూడండి. ప్రొవైడెడ్ that the said officer may is a subjected to be such a restrictions and the condition as may be prescribed to be ensure the collection of the excise duty and the countervailing duty, permit the import of an intoxicant without the payment of excise duty or a countervailing duty, provided that said officer may, subject to be such a restrictions and condition as may be prescribed, ensure the collection of the excise duty or a countervailing duty, permit the import of the intoxicant without the payment of excise duty or a countervailing duty. మనకు ఇక్కడ ఆఫీసర్ ఉన్నారు కదా, అయితే ఎవరు పర్మిట్ ఇచ్చారో ఆ ఆఫీసర్ కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టచ్చు. రెస్ట్రిక్షన్స్ లేకపోతే రెస్ట్రిక్షన్స్ అండ్ కండిషన్ పెట్టచ్చు. ఓకే. ఏమైనా కలెక్షన్ ఆఫ్ ది ఎక్సైజ్ డ్యూటీకి అండ్ కౌంటర్ బిల్లింగ్ డ్యూటీకి. ఓకే. అది పర్మిట్ ఉంటుంది కదా ఎక్సైజ్ ఇవ్వడానికి పర్మిట్కి. ఓకే. పర్మిట్ ది ఇంపోర్ట్ ఆఫ్ ఏ ఇంటాక్సికెంట్ వితౌట్ ది పేమెంట్ తీసుకోకుండా అది పర్మిట్ కూడా ఇస్తారు, అంటే పర్మిషన్ కూడా ఇస్తారు వాళ్ళు ఏందని మీరు ఇంపోర్ట్ చేసుకోండి అని. ఓకే. దానికి ఏంటంటే కండిషన్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఇవి ప్రొవిజో అంటుంది. ఓకే. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ no countervailing duty shall be payable on the intoxicant which begin liable to be a payment of a duty under the Indian Traffic Act in 1934, Central Act, or any other law from a time beginning act and relating to the duties of the custom of goods imported into the India has been is a deal with according to be a such a law. అయితే ఈ యాక్ట్లో ఉన్నారు కదా, ఇండియన్ ట్రాఫిక్ యాక్ట్, వాళ్ళకు అవసరం లేదు కౌంటర్ బిల్లింగ్ డ్యూటీ పే చేయడానికి అనేసి ఇక్కడ అది ఉంది. ఓకే. ఇంకా ఒకటి ఉంది, ఎనీ అదర్ లా ఫ్రమ్ ఏ టైమ్ బిగినింగ్ ఫోర్స్ అనేసి. ఓకే. ఒకవేళ వేరే లాస్లో లేకపోతే వేరే కస్టమ్స్లో అలా ఉంటే ఇంపోర్ట్కి అవసరం లేదంటే ఇక్కడ వాళ్ళు కౌంటర్ బిల్లింగ్ డ్యూటీ పే చేయరు. The officer referred to the under the subsection 1 may by an order cancel any permit issued under that subsection for the breach of any of the term subject to be such a
subject to which it was issued or for the any other reason to be recorded in a writing therefore. అయితే ఎవరు ఆఫీసరు మనకు పర్మిట్ ఇచ్చారు, ఏందని ఇంపోర్ట్ చేసుకొని అనేసి పర్మిట్ ఇచ్చారు కదా, ఆయనే క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ఓకే, పర్మిట్ ఇచ్చిన ఆర్డర్ ఇచ్చినాం కదా, ఆయనే క్యాన్సిల్ కూడా చేయొచ్చు పర్మిట్కి. ఎందుకంటే సబ్సెక్షన్ 1లో ఏదైనా బ్రీచ్ అంటే ఒక కండిషన్స్ పెట్టారు కదా, అది కండిషన్ ఫిల్ చేయకపోతే, లేకపోతే ఏదైనా రెస్ట్రిక్షన్స్ పెడితే అది ఫాలో చేయకపోతే, అది కండిషన్ రెస్ట్రిక్షన్స్ ఫుల్ చేయకపోతే కూడా ఏదైనా బ్రీచ్ చేస్తే కూడా మనకి ఏంటంటే ఇక్కడ పర్మిట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సబ్సెక్షన్ 2లో అంటుంది. ఓకే, అది క్యాన్సిల్ చేస్తున్నారు కదా, ఆయన రీజన్ రాయాలి ఎందుకు క్యాన్సిల్ చేశారు పర్మిట్. ఎవరు రాస్తారు రీజన్? మన ఆఫీసర్. ఓకే, ఎవరు ఇష్యూ చేశారు పర్మిట్ ఆయనే రాసేస్తారు ఎందుకు వాళ్ళ పర్మిట్ క్యాన్సిల్ చేశాము. రీజన్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్ దేర్ ఇన్ అనేసి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 9th సెక్షన్ అయిపోయింది. 10 చూద్దాం. ఓకే, ఎక్స్పోర్ట్ ఆఫ్ ఏ ఇంటాక్సికెంట్. అది ఫస్ట్ ఇంపోర్ట్ అండ్ ది ఎక్స్పోర్ట్ అయితే మీనింగ్ తెలుసు కదా మీకు అది తెలియకపోతే కూడా చూద్దాం. ఓకే, ఇంపోర్ట్ అంటే వేరే దగ్గర నుంచి మనకు వస్తాయి. ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడ నుంచి అక్కడ పోతాయి. నో ఇంటాక్సికెంట్ షెల్ బి ఎక్స్పోర్టెడ్. ఓకే, ఎక్స్పోర్టెడ్ ఎక్సెప్ట్ అండర్ ది permit issued by such officer not below the rank of excise superintendent and on the such term as may be is prescribed and on the payment of such fees as may be. అయితే సేమ్ మనకు ఇంపోర్ట్లో ఏముంది, సేమ్ క్రైటీరియా ఇక్కడ కూడా ఉంది. ఓకే, వితౌట్ పర్మిట్ తీసుకోకుండా ఎక్స్పోర్ట్ చేయలేరు. ఓకే, ఇంటాక్సికెంట్ ఎక్స్పోర్ట్ చేయలేరు అనేసి సబ్సెక్షన్ 1 అంటుంది. 2 వచ్చేసరికి నో ఇంటాక్సికెంట్ ప్రొడ్యూస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా షెల్ బీ ఈజ్ పర్మిటెడ్ టు బీ ఈజ్ ఎక్స్పోర్టెడ్ అన్లెస్ ది ఎక్సైజ్ డ్యూటీ ఆర్ కౌంటర్ విల్లింగ్ డ్యూటీ టు బీ విచ్ ది సచ్ ఇంటాక్సికెంట్ ఈజ్ ఎ లైబుల్ హ్యాస్ బీన్ ఈజ్ ఎ అయితే మనకు ఇండియాలో ఏం ప్రొడ్యూస్ అవుతుంది, మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఏం చేస్తున్నారో మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఖచ్చితంగా మనకు ఏం చేయాలి అంటే పర్మిటెడ్ ఇవ్వరు. ఒకవేళ అది చేయాలి అంటే ఏం చేయాలి అంటే మీకు ఎక్సైజ్ డ్యూటీ అండ్ కౌంటర్ విల్లింగ్ డ్యూటీ ఖచ్చితంగా పే చేయాలి అనేసి ప్రొవిజో ఉంటుంది. అండ్ సబ్సెక్షన్ 2 వచ్చేసరికి చూద్దాం. క్యాన్సిల్. ఇప్పుడు చూడండి, ఏదైనా బ్రీచ్ సేమ్ మనకు 9లో ఏం చదివాం, సబ్సెక్షన్ 2లో సేమ్ ఇది కూడా సేమ్ ఉంది. ఒకవేళ మీరు ఏదన్నా బ్రీచ్ చేస్తే ఆ పర్మిట్లో ఆ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, మతలబ్ పర్మిట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ 10లో సేమ్ ఇప్పుడు ఏం చదివానో అవే లైన్ అచ్చు డిట్టు ఉంది ఇక్కడ. 11 రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఏ ఇంటాక్సికెంట్. ఓకే, 11లో ఏముంది, రెగ్యులేషన్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఏ ఇంటాక్సికెంట్స్ ఉన్నాయి. ఏముంది అందులో చూద్దాం. ద గవర్నమెంట్ మే బై ఏ నోటిఫికేషన్ ప్రొహిబిట్ or regulate the transport of a intoxicant or any kind of intoxicant from the any area into the any other area within the state or from place outside the state to the any other place outside it is through the intervening area lying with the area say except under the permit issued under the section 12. ఇప్పుడు 12లో ఏమేమి పర్మిట్ ఇస్తున్నారో అది తీసుకున్న తర్వాతనే మనకు ట్రాన్స్పోర్టేషన్ చేయగలుగుతాం, అదర్వైజ్ మీకు ఏం ఛాన్స్ లేదు అన్నట్టు మనకు సబ్సెక్షన్ 1 అంటుంది. సబ్సెక్షన్ 2లో చూద్దాం. నో ఇంటాక్సికెంట్ ఎక్సీడింగ్ సచ్ ఏ క్వాంటిటీ యాజ్ మేబీ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ either generally or for any particular area shall be is transported except under the permit issued under the section 12. ఇప్పుడు చూడండి, మనకు నార్మల్గా అయితే ఇంటాక్సికెంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏం లేదన్నట్టు, ఫస్ట్ ట్రాన్స్పోర్టెడ్ చేయలేమన్నట్టు. ఒకవేళ చేయాలి అంటే పర్మిట్ తీసుకొని చేయాలి. ఆ పర్మిట్ ఎందులో ఉంది, ఇంటాక్సికెంట్ క్వాంటిటీ ఎలా చెప్తున్నాము అంటే సెక్షన్ 12లో ఏముంది దానితో ప్రకారం చేయాలన్నట్టు, అది చూసి. ఓకే, సెక్షన్ 12
12 చూడండి. Permits for a transport of a intoxicant. Permits for a transport of a intoxicant. ఒక ట్రాన్స్పోర్ట్ ఎలా అవుతుందంటే ఒక ప్లేస్లో 11లో ఏం చదివాం మేము, ట్రాన్స్పోర్ట్ ఎలా అవుతుంది అంటే 1 ప్లేస్ టు అనదర్ ప్లేస్ అవుతుంది, 1 ప్లేస్ టు 1 స్టేట్ టు అనదర్ స్టేట్ అవుతుంది. ఒకవేళ వేరే స్టేట్ నుంచి మనకు స్టేట్ నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అది ఎలా చేయాలి అంటే మనకు ఇక్కడ కౌంటర్ విల్లింగ్ డ్యూటీస్ అండ్ ఏదైనా ప్రిస్క్రైబ్ పర్మిట్ ఉంటుంది కదా, ఆ పర్మిట్ తీసుకొని తర్వాత చేయొచ్చు అనేసి మనకు 11 చెప్పింది. 12లో ఏముంది అంటే పర్మిట్ ఫర్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఏ ఇంటాక్సికెంట్ అనేసి ఉంది. ఓకే, ఎనీ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ది assistant prohibition and the excise superintendent authorized by the commissioner may issue a permit for the transportation of intoxicant. ఫస్ట్ కమిషనర్ ఏం చేస్తారు, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ది ఎక్సైజ్ సూపరింటెండెంట్కి అపాయింట్ కాదు, ఆథరైజ్ ఉంది, వాళ్ళకు అథారిటీ ఇచ్చారు ఏంటంటే, అయితే వాళ్ళు పర్మిట్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి పర్మిట్ ఇష్యూ చేస్తారు అనేసి వాళ్ళు ఇస్తారు పర్మిట్. ఓకే, నాట్ బిలో ది ర్యాంక్ అయితే వేరే వాళ్ళు చేయలేరు, వీళ్ళే చేస్తారు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సర్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసర్. ఓకే, ఫస్ట్ సబ్సెక్షన్ అయిపోయింది. 2లో ఏం చూద్దాం. A permit under the subsection 1 may be either general for the definite period and kinds of intoxicant are special for the specified occasion and the particular consignment only. అయితే పర్మనెంట్ ఎలా ఉంటుంది, జనరల్ కూడా ఉంటుంది అండ్ స్పెసిఫిక్ కూడా ఉంటుంది అన్నట్టు మనకు సబ్సెక్షన్ 2 అంటుంది. ఓకే, ఇందులో జనరల్ పర్మిట్ అండ్ స్పెషల్ పర్మిట్ ఏంటి అవి ఇప్పుడు చూద్దాం. ఓకే, స్పెషల్ పర్మిట్ అంటే ఒక ఒకేషనల్కి ఇస్తారు అవి పర్టికులర్గా. ఓకే, ప్రొవైడెడ్ దట్ ఏ జనరల్ పర్మిట్ షెల్ బీ ఇష్యూడ్. జనరల్ పర్మిట్ ఎప్పుడు ఇస్తున్నారు అంటే చూడండి, షెల్ బీ ఇష్యూడ్ ఓన్లీ టు బీ ఏ పర్సన్స్ లైసెన్స్డ్ అండర్ దీస్ యాక్ట్ అండ్ షెల్ and may specify the maximum quantity of an intoxicant that may be transported at any one time. అయితే జనరల్ పర్మిట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ అయితే లైసెన్స్ ఉంది. ఓకే, ఏంటంటే ఇంటాక్సికేట్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి లైసెన్స్ ఉంది, వాళ్ళు పర్మిట్ చేస్తారు, అయితే వాళ్ళకు పర్మిట్ ఇచ్చేవారు. ఓకే, పర్మిట్ అంటే ఒక పర్మిషన్ అనుకోండి, లేకపోతే ఒక ఆర్డర్ అనుకోండి, అయితే వాళ్ళ దగ్గర రైట్ ఉంది, అయితే ఎందుకంటే వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది కాబట్టి. ఓకే, వాళ్ళు నార్మల్గా చేయొచ్చు. ఈ స్పెసిఫిక్ అంటే ఎవరు ఉంటారు అంటే మ్యాక్సిమం క్వాంటిటీ ఏమేమి ఉంటాయో వాళ్ళ కోసం వాళ్ళు పర్మిట్ తీసుకుంటారు. సబ్సెక్షన్ 3 ఎవ్రీ పర్మిట్ అండర్ దీస్ సెక్షన్ షెల్ స్పెసిఫై. ఎవ్రీ పర్మిట్ ఉంటుంది కదా, షెల్ బీ స్పెసిఫై. ఆ పర్మిట్ ఇప్పుడు ఇంటాక్సికేట్ ఆ పర్మిట్లో ఏమేమి ఉండాలి, పర్మిట్లో ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ రాసి ఉండాలి అన్నట్టు. ఓకే, పర్మిట్ అంటే ఒక పేపర్, ఒక డాక్యుమెంట్ అనుకోండి, అందులో మనకు పర్మిషన్ ఉంది ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఇప్పుడు మేము చెక్ పోస్ట్ ఉంటాయి కదా, రోడ్ మీద చెక్ పోస్ట్ ఉన్నప్పుడు ఏదైనా సామాన్ తెస్తే కూడా మనకు ఆ ఒక పర్మిట్, ఒక డాక్యుమెంట్ ఉంటేనే వాళ్ళు చెక్ చేసి పంపుతారు, లేకపోతే మధ్యలోనే ఆపేస్తారు. మన లారీ అయినా ఏదైనా లోడ్ చేసిన లారీలు ఉంటాయి కదా, వాళ్ళకు ఆపేస్తారు ఒకవేళ పర్మిట్ లేకుంటే. ఎట్ ది సేమ్ వే ఏంటంటే ఇవి కూడా అంతే అన్నట్టు. ఓకే, పర్మిట్ ఎవ్రీ పర్మిట్లో ఏముంటుంది చూద్దాం. ఓకే, ఎవ్రీ పర్మిట్ అండర్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్లో ఎవ్రీ పర్మిట్ ఏమేమో ఉంది. ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ఆథరైజ్డ్ టు బి ఏ ట్రాన్స్పోర్ట్ ది ఇంటాక్సికెంట్. అయితే ఎవరికి పర్మిషన్ ఉంది ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఆ పర్సన్ నేమ్ ఉంటుంది ఫస్ట్. ద పీరియడ్ ఫ్రమ్ దాట్ రూట్, అయితే ఆ ఏ రూట్ మీద బండి పోతుంది, ఆ వెహికల్ పోతుంది, దానిది వే ఉంటుంది కదా, ఏ రూట్ మీద పోతుంది, అది ఆ టైం అది కూడా మెన్షన్ ఉండాలి పర్మిట్లో. ద క్వాంటిటీ, స్ట్రెంత్ అండ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ ఇంటాక్సికెంట్ ఎంత అయితే లిక్కర్స్ ఎంత తీసుకొని పోతుంది ఆ బండి అనేసి అది కూడా రాసి ఉండాలి. ఓకే, ఎనీ అదర్ పర్టికులర్స్ అండ్ ది కండిషన్ విచ్ మే బీ ఈజ్ ఏ ప్రిస్క్రైబ్. ఇంకా ఏదైనా పర్టికులర్స్ అండ్ కండిషన్స్ కూడా రాసి ఉండొచ్చు అందులో.
Okay, explanation. The expression person authorized అనేసి ఎవరు అంటే in this subsection shall include his servants and other person employed by him and acting on his behalf. ఓకే, పర్సన్ ఆథరైజ్డ్ అంటే సర్వెంట్ కూడా ఉండొచ్చు, లైసెన్స్ ఎవరి దగ్గర ఉంటుంది వాళ్ళ సర్వెంట్ కూడా ఉండొచ్చు అన్నట్టు ఇక్కడ. ఓకే, వాళ్ళ సర్వెంట్ కూడా బండి తీసుకొని వెళ్ళొచ్చు. In this subsection include servants and other persons employed by him. ఎవరి దగ్గర లైసెన్స్ ఉంది వాళ్ళ సర్వెంట్ కూడా కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరికైనా అపాయింట్ చేసుకుంటారు కదా వాళ్ళు కూడా కావచ్చు అనేసి ఇక్కడ మన సెక్షన్ 12 అన్నది. ఇప్పుడు వెళ్ళేసరికి చాప్టర్ 4. ఓకే, చాప్టర్ 4లో మ్యానుఫ్యాక్చర్ పొజిషన్ అండ్ సేల్ గురించి ఉంది. మ్యానుఫ్యాక్చర్ పొజిషన్ అండ్ సేల్. ఓకే, చాప్టర్ 4 చదివి కొంచెం లెంతీ ఉంది చాప్టర్. ఇప్పటికైతే హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా, మళ్ళీ ఒక లెక్చర్గా చేద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్ అండ్ సీ యూ. అప్పటి వరకు చదువుతూ ఉండండి ఎక్సైజ్ యాక్ట్. ఒకవేళ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. బాయ్, టేక్ కేర్, సీ యూ.